గురుగారు దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. 1857లో మొదటి స్వాతంత్ర సమరంలోని పాల్గొన్న వీరులకు ప్రేరణగా నిలిచిన ఈ దయానంద సరస్వతి యొక్క ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? మహానుభావుడు. మన భారత దేశంలో వివేకానందుడు, దయానంద సరస్వతి ఇలాంటి మహానుభావులు ఈ భారత గడ్డ మీద జన్మించారు. అందుకు మనం ఎంతో పులకించిపోవాలి, గర్వించాలి. దయానంద సరస్వతి అని అంటే ఒక విజ్ఞాన గని వేదాలకి మహానుభావుడు. ఆయన చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. ఈనాటికి కూడా ఆర్య సమాజము అని అంటారు. ఆర్య సమాజం ఆయన పేరు మీద ఇప్పటికీ కూడా భారతదేశంలో, ప్రపంచంలో కూడా విశేషమైనటువంటి వ్యాప్తి కలిగినటువంటిది. వీళ్ళది ఏంటంటే ఏకేశ్వర సిద్ధాంతం. ఉన్నటువంటి వాడు ఒకడే, ఏకేశ్వరుడు. మనం కూడా అదే చెప్తుంది, సంప్రదాయం కూడా అదే చెప్తుంది. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. విప్రా అంటే ఇక్కడ బ్రాహ్మణులని కాదు, అక్కడ అర్థం ఉన్నది ఒకడే. విశిష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఆ ఒక్క దైవాన్నే అనేకులుగా చెబుతూ ఉంటారు. శివుడని, రాముడని, దుర్గాదేవి అని చెబుతూ ఉంటారు. ఉన్నది ఒక్కడే. ఆ ఒక్కడే అన్నది దయానంద సరస్వతి. దాన్ని బాగా స్థాపించారు, ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఈయన ఎంత గొప్పవాడనంటే, ఆయన ఎంత అంటే విజ్ఞానంలో శిఖరాలను ఎలా అందుకున్నాడో ఒక చిన్న సంఘటన చెప్తాం. దయానంద సరస్వతి జీవితంలో ఒకసారి ఈయన్ని చూడటానికి ఒక పండితుల వారు వచ్చారట. అప్పటికే చాలా పేరు వచ్చింది దయానంద సరస్వతికి, వేదశాస్త్రాలు బాగా తెలిసిన వాడని. ఈయన వస్తే ఈయన ఆహ్వానం చేశారు. ఇద్దరు మనలాగే కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ పండితుల వారికి కోపం వచ్చిందట. ఏమి దయానంద సరస్వతి ఇలా చేసావు అన్నట్టు. ఏం చేశాను స్వామి అన్నట్టు. నువ్వు కూర్చున్న కుర్చీ ఎత్తుగా ఉంది, నేను కూర్చున్న కుర్చీ నీకంటే కొంచెం తక్కువగా ఉంది. పండితుణ్ణి నేను ఎవరనుకుంటున్నావు? బాగా చదువుకున్నవాడిని నన్ను పిలిచి నువ్వు ఇలా అవమానం చేస్తావా? ఈయన పాపం నవ్వాడు. అయ్యో పొరపాటు అయిపోయిందండి స్వామి, మీరు ఇలా రండి, ఈ కుర్చీ కొంచెం ఎత్తుగా ఉందంటున్నారు కదా, మీరు ఇలా వచ్చి కూర్చోండి అని చెప్పి తను వెళ్ళి ఆ తక్కువ ఎత్తులో ఉన్నటువంటి కుర్చీలో కూర్చున్నాడు. వినయ విధేయతలు కలిగినటువంటి దయానంద సరస్వతి. అప్పటికి ఈయనకు అహం, ఈ పండితుల వారికి అహం కొంచెం చల్లారిన తర్వాత కొన్ని శాస్త్ర చర్చలు ఇవన్నీ చేశారు. చేసిన తర్వాత ఉన్నట్టుండి దయానంద సరస్వతి అలా చెట్టు దగ్గర కూర్చున్నారు వీళ్ళు. ఆ చెట్టు మీద పక్షులను చూపించాడు ఆ పండితుల వారికి దయానంద సరస్వతి. స్వామి అటువైపు చూడండి ఒకసారి అన్నాడు. ఏమి అన్నాడు? చెట్టు మీద పక్షులను చూడండి అన్నాడు. ఉన్నాయి కదా అన్నాడు. అవి మనకంటే ఎత్తులో ఉన్నాయి స్వామి అన్నాడు. ఇప్పుడు చెప్పండి స్వామి, ఇప్పుడు మనకంటే కూడా విజ్ఞానంలో అవి చాలా గొప్పవి కదా అన్నాడు. ఈ చురకలు పెట్టడం అంటే వాడి మనస్సుని ఒక్కసారి చెలింపచేసేటట్లు మాట్లాడటం, ఇది మన భారతీయ సంప్రదాయంలో దయానంద సరస్వతి, వివేకానందుడు ఇలాంటి మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతుంటే మనకు తెలుస్తుంది. అప్పుడు తన తప్పుని ఆయన గ్రహించాడు. పక్షులు అంటే ఎత్తుగా ఉన్నంత మాత్రాన అవేమి గొప్పవి కావు. ఎవడు కూడా మనస్సులోనూ శరీరంలోనూ వాడికి పాండిత్యం ఉండాలి, మాటలో వాడికి పాండిత్యం ఉండాలి. అంతేగాని ఎక్కడ కూర్చున్నారన్నది కాదు ప్రధానం అనేటువంటి మాటని చెప్పకుండానే చాలా సున్నితంగా దయానంద సరస్వతి ఆవిష్కరించారు. ఇలా ఆయన రాసినటువంటి పుస్తకాలు మనం చదువుతూ ఉంటే అన్నీ మనకి దొరుకుతూ ఉంటాయమ్మా. ఆర్య సమాజ సిద్ధాంతాలని చూస్తూ ఉంటే ఆయన అంతటి మహానుభావుడో తెలుస్తుంది. అటువంటి వాడిని కన్నటువంటి భారత మాతకి మనం ప్రణమిల్లుదాం.